డియర్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనము అకౌంట్స్ లో చెప్పుకున్నటువంటి ఇంట్రడక్షన్ అయితేనేమి, అలాగే గ్యాప్ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ లో భాగంగా కాన్సెప్ట్స్, కన్వెన్షన్స్ తర్వాత అకౌంటింగ్ సైకిల్ చూసాము. అకౌంటింగ్ సైకిల్లో మనకి 5 స్టెప్స్ ఉన్నాయని చెప్పుకున్నాము. ఈ 5 స్టెప్లు ఎక్కడ స్టార్ట్ అవుతుంది? వ్యవహారాన్ని అనలైజ్ తో స్టార్ట్ అయ్యి ముగింపు లెక్కలతో ఎండ్ అవుతుంది. ఈ మధ్యలో ఫస్ట్ సెకండ్ స్టెప్ జర్నలైజ్ చేయడం, అంటే చిట్టాపద్దుల్ని రాయడం. ఈ చిట్టాపద్దుల్ని రాసే ముందర మనము అకౌంట్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి, దేన్ని డెబిట్ చేయాలి, దేన్ని క్రెడిట్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకోవాలంటే మనము అకౌంటింగ్ టైప్స్ ని బాగా అర్థం చేసుకోవాలి. సో ఈ క్లాస్ చాలా ఇంపార్టెంట్, అందరూ వినండి. 1-2 సార్లు చూసైనా బాగా నేర్చుకుందాము. జస్ట్ చిన్న అటెన్షన్ ఇస్తే చాలా ఈజీగా అర్థమైపోయే కాన్సెప్ట్ అన్నమాట. సో దాని గురించి ఇప్పుడు చూద్దాము. టైప్స్ ఆఫ్ అకౌంట్స్ మనకి బేసికల్ గా 2 రకాలు ఉంటాయి. ఒకటి పర్సనల్ అకౌంట్, 2 ఇంపర్సనల్ అకౌంట్. అంటే వ్యక్తిగత ఖాతాలు, అవ్యక్తిగత ఖాతాలు, అంటే వ్యక్తిగతం కానివి అని అర్థం. బేసికల్ గా 2 టైప్స్ అండి, పర్సనల్, ఇంపర్సనల్. ఈ ఇంపర్సనల్ లో మళ్ళీ 2 రకాలుగా వస్తున్నాయి, రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్. సో మనము ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి స్టడీస్ లో, అంటే ఇంటర్మీడియట్ లో, మనం దీన్ని ఒకటి, దీన్ని 2, దీన్ని 3గా నేర్చుకున్నాము. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పర్సనల్ అకౌంట్ సపరేట్ గా, ఇంపర్సనల్ అకౌంట్ దాంట్లో 2 అన్నమాట. ఒకటి రియల్ అకౌంట్, 3 నామినల్ అకౌంట్. సో అకౌంట్స్ అనేవి బేసికల్ గా 2 టైప్స్ అని అర్థమవుతుంది కదా. అండ్ నెక్స్ట్ ఏంటి క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ ని ఇంకొంచెం డీప్ గా చూసుకుందాం. మనం ఫస్ట్ ఏమనుకున్నాము, పర్సనల్ అకౌంట్. ఏంటి పర్సనల్ అకౌంట్? ఇట్ రిలేటెడ్ టు పర్సన్ ఆర్ ఇండివిజువల్, అంటే ఒక వ్యక్తి లేదా ఒక మనిషి, ఒక జీవించి ఉన్నటువంటి మనిషిని పర్సనల్ అకౌంట్ అన్నారు. ఇందులో మళ్ళీ క్లాసిఫికేషన్ అన్నమాట. అంటే ఎలాగా, న్యాచురల్ పర్సనల్ అకౌంట్ అంటే సహజ వ్యక్తులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు చెప్పినటువంటి హరీష్ ఎగ్జాంపుల్ అయితేనేమే, మనం డీలరు కానీ, లేకపోతే మనము మన మనీ బ్యాంక్ లో వేస్తాము, ఆ బ్యాంకు, వీళ్ళందరూ రకరకాల వ్యక్తులు ఉంటారు. అవి ఆ క్లాసిఫికేషన్ ఎలా ఉంటుందంటే చూడండి, సహజమైన వ్యక్తులు అంటే మన కంపెనీకి సంబంధించి ఎవరైతే కమ్యూనికేషన్, అంటే మనకి డీలర్లు కానీ, లేకపోతే అమ్మే వాళ్ళు కానీ, కొనే వాళ్ళు కానీ వాళ్ళు ఉంటారు, వాళ్ళ పేర్లు ఉంటాయి కదా. సో వాళ్ళు పర్సనల్ అకౌంట్ అంటారు, వాళ్ళని పర్సనల్ అకౌంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గీత నుంచి మనం కొన్న సరుకు. ఇక్కడ గీత ఎవరండి? ఒక సహజ వ్యక్తి, కాబట్టి గీత పర్సనల్ అకౌంట్ కి వస్తుంది. అలాగే రమేష్ అండ్ ట్రేడ్ ఫర్నిచర్ కంపెనీ నుంచి మనము కొనుగోలు చేసాము 2 చైర్స్. సో ఇక్కడ రమేష్ ఫర్నిచర్ కంపెనీ అనేది కూడా పర్సనే. అదేంటి మరి కంపెనీ పర్సన్ ఎలా అయింది అంటే కనుక, అది ఒక ఆర్టిఫిషియల్ పర్సన్ గా గుర్తించడం జరిగింది. అంటే చట్టం ద్వారా అది ఒక సంస్థ, అందుకని దాన్ని పర్సనల్ అకౌంట్ గా తీసుకుంటాము. అలాగే ఇంకొకటి రిప్రజెంటేషన్ పర్సనల్ అకౌంట్స్ అన్నమాట. అంటే ఏంటంటే రిప్రజెంటేషన్ పర్సనల్ అకౌంట్స్ అంటే ముందుగా చెల్లించినటువంటి ఖర్చులు, లేకపోతే రావాల్సినటువంటి ఆదాయాలు అన్ని కూడా పర్సనల్ అకౌంట్ గా చెప్పుకోవడం జరుగుతుంది. సో సింపుల్ గా మనము పర్సనల్ అకౌంట్ అంటే ఎన్ని రకాలుగా చెప్పొచ్చండి? 3 రకాలుగా. ఒకటి న్యాచురల్ పర్సనల్ అకౌంట్, అంటే మనుషులు, బ్రతికున్నటువంటి మనుషులు. సో నెక్స్ట్ ఆర్టిఫిషియల్ అంటే కంపెనీలు, ఏ కంపెనీ అయినా కానీ అది, అంటే బ్యాంకులు అన్ని ఇందులో వస్తాయి అనమాట. అన్ని రకాల కంపెనీలు, అన్ని రకాల బ్యాంకులు అన్ని కూడా ఇందులో వస్తాయి ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్. నెక్స్ట్ రిప్రజెంటేటివ్ అంటే ముందుగా చెల్లించే ఖర్చులు, రావాల్సిన ఆదాయాలు, వాటిని కూడా రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ అంటారు. దీన్ని చివరిలో ఇంకొంచెం క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. జస్ట్ ఇప్పటి వరకు ఈ 3 రకాలుగా అర్థం చేసుకుందాము. సో పర్సనల్ అకౌంట్ ఎన్ని రకాలండి? న్యాచురల్ పర్సనల్, ఆర్టిఫిషియల్ పర్సనల్, అలాగే రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. సో మన వ్యవహారంలో వీళ్ళ పేర్లు వస్తే కనుక వీళ్ళు పర్సనల్ అకౌంట్ అని గుర్తించాలి. అదే ఇప్పుడు మనం నేర్చుకోబోయేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. మన దగ్గర మన కంపెనీకి సంబంధించిన మనీ ఒక 50,000 ఉన్నాయండి. ఈ రోజు మన క్యాషియర్కి ఇచ్చేసి క్యాష్ డిపాజిట్ చేసి రాపో, మనకు కెనరా బ్యాంక్ లో అకౌంట్ ఉన్నది. ఇప్పుడు చూడండి, అంటే మన వ్యవహారం ఎలా ఉంది? ఈ రోజు కెనరా బ్యాంక్ లో జమ చేసిన మొత్తం 50,000, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ కెనరా బ్యాంక్ ₹50,000. ఇక ట్రాన్సాక్షన్స్ లో ఏమున్నాయండి వ్యవహారాలు? ఒకటి క్యాష్ ఉంది, 2 కెనరా బ్యాంక్ ఉంది. సో ఇక్కడ చెప్పండి, క్యాష్ పక్కన పెట్టండి, ఇంకా మనం కవర్ చేయలేదు. కెనరా బ్యాంక్ అని వచ్చింది కాబట్టి
ఇది ఏమవుతుందండి, పర్సనల్ అకౌంట్ అవుతుంది అనమాట. సో ఎందుకని, కెనరా బ్యాంకు ఏమైనా ప్రాణం ఉన్నదా, మరి ఎందుకని పర్సనల్ అకౌంట్? బికాస్ ఇట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ బాడీ, అంటే ఒక కృత్రిమైనటువంటి బాడీ, అందుకని దాన్ని పర్సనల్ అకౌంట్ గా తీసుకోవాలి. అలాగే రాముకి అమ్మిన సరుకు, ఇక్కడ రాము అనేవాడు మనిషి, ఏ పర్సన్ అవుతాడండి, న్యాచురల్ పర్సన్ అవుతాడు అనమాట. ఆ విధంగా సో రిప్రజెంటేటివ్ గురించి నేను చెప్పాను ఆల్రెడీ, చివరిలో క్లియర్ గా అర్థమయ్యేట్టుగా చెప్తాను. ఇప్పుడు చెప్తే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఇబ్బందిగా ఉంటుందని అంతే. ఇదంతా పర్సనల్ అకౌంట్. మరి ఇంపర్సనల్ లో భాగంగా ఎన్ని రకాలు ఉన్నాయని చెప్పుకున్నాము, ఒకటి రియల్ అకౌంట్, రెండు నామినల్ అకౌంట్. అందులో రియల్ అకౌంట్ లో భాగం ఫస్ట్ ఏంటంటే రియల్. ఈ రియల్ అకౌంట్ దేనికి రిలేట్ అయి ఉంటుంది అంటే, ఒకటి ప్రాపర్టీ కానీ లయబిలిటీ కానీ, అంటే ఆస్తులకి అప్పులకు సంబంధించి మాత్రమే ఉంటుంది. సో ఆస్తుల అప్పులు అంటే ఏంటండి, వెరీ సింపుల్, క్యాష్ ఉంది మన దగ్గర ఉంటే మన ఆస్తి అవుతుంది, వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటే మనకి అప్పు అవుతుంది. అర్థమవుతుంది క్లియర్ కదా, క్యాష్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ యంత్రాలు ఉన్నాయి, మన ఆస్తులే కదా. మన భూమి ఉంది, మన ఆస్తే కదా. మన కంపెనీకి సంబంధించి పెట్టుబడులు వేరే దగ్గర ఉన్నాయి, ఆస్తి. అలాగే మనకు సంబంధించి ఫర్నిచర్ ఉంది, లేకపోతే ప్లాంట్ ఉంది, మనకు సంబంధించినటువంటి వెహికల్స్ ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ అబౌట్ రియల్ అకౌంట్స్. అంటే సంస్థకు సంబంధించిన అన్ని ఆస్తులు, అన్ని అప్పులకు సంబంధించి ఏది ఉన్నా కానీ అది రియల్ అకౌంట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మిగిలింది ఏంటంటే నామినల్ అకౌంట్. ఈ నామినల్ జస్ట్ ఒకసారి ఎనోటేషన్ క్లోజ్ చేస్తాను, అంతకుముందు పేజ్లో ఇది. రైట్, నామినల్ అకౌంట్. ఈ నామినల్ అకౌంట్ లో ఏం డీల్ చేస్తుందంటే, ఇందులో ముఖ్యంగా ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇదిగోండి ఇది ఒకటి, రెండు ఒకటి ఒక దగ్గర ఉంటాయి, ఎప్పుడు ఇన్కమ్ గెయిన్ ఒక దగ్గర ఉంటాయి అన్నమాట. సో మన వ్యాపార సంస్థలో రోజువారీ ఖర్చులు ఉంటాయి, మనకి ఉంటాయా ఉండవా? ఉంటాయి. ఎవరి పేపర్ వేయించుకుంటే పేపర్ ఖర్చు నుంచి మన కంపెనీకి సంబంధించిన రా మెటీరియల్ రావాలి, అక్కడ పనిచేస్తున్న వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, అలాగే యంత్రాలకి మరమ్మతులు ఉంటాయి, అలాగే మన సరుకు రవాణాకి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఉంటాయి, అవి రావడం పోవడం ఇన్ని ఖర్చులు ఉంటాయి. సో వీటన్నిటిని కూడా ఏమంటారంటే ఎక్స్పెన్సెస్ అన్నారు. ఒక్కొక్కసారి మనకి కంపెనీలో కొన్ని రకాల లాసెస్ జరుగుతాయి. ఈ లాసెస్ ని మనము ఈ నామినల్ అకౌంట్ లో తీసుకోవడం జరుగుతుంది. అలాగే కంపెనీకి సంబంధించినటువంటి ఇన్కమ్ అంటే ఇన్కమ్ లోపలికి వచ్చినటువంటి మొత్తాలని ఇన్కమ్ అన్నారు. సో వీటన్నింటి గురించి డీల్ చేసేది ఏంటంటే నామినల్ అకౌంట్. చెప్పండి, నామినల్ అకౌంట్ దేనికి సంబంధించింది అంటే కంపెనీకి సంబంధించినటువంటి ఖర్చులు, నష్టాలు, అలాగే కంపెనీకి సంబంధించినటువంటి ఆదాయాలు, లాభాలు ఏదైతే ఉన్నాయో అది నామినల్ అకౌంట్ డీల్ చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మనకి 3 రకాల అకౌంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ చెప్పుకున్నట్టుగా పర్సనల్ అకౌంట్, ఇంపర్సనల్ అకౌంట్ లో రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. ఇంకా మీరు ఫిక్స్ అయిపోండి, పర్సనల్, రియల్, నామినల్. సో దీని గురించి మనం చెప్పుకున్నాం. పర్సనల్ అకౌంట్ దేని గురించి డీల్ చేస్తుంది అనుకున్నాము, కేవలం మనుషులు, ఆర్టిఫిషియల్ మనుషులు, రిప్రజెంటేటివ్ మనుషుల గురించి వ్యవహరిస్తుంది. రియల్ అకౌంట్ దేని గురించి వ్యవహరిస్తుంది అంటే కంపెనీకి సంబంధించినటువంటి ఆస్తులు, కంపెనీకి సంబంధించినటువంటి అప్పుల గురించి రిలేటెడ్ గా ఉంటుంది. నెక్స్ట్ నామినల్ అకౌంట్ దేనికి రిలేటెడ్, పూర్తిగా కంపెనీకి సంబంధించినటువంటి ఆస్తులు, కంపెనీకి సంబంధించినటువంటి ఖర్చులు, కంపెనీకి సంబంధించినటువంటి నష్టాలు, అలాగే కంపెనీకి సంబంధించినటువంటి ఆదాయాలు, లాభాల గురించి డీల్ చేస్తుంది. ఈ 3 క్లియర్ గా నేర్చుకుంటే మీకు కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి పరిస్థితి ఎప్పుడూ ఉండదు. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పర్సనల్ అకౌంట్. ఇందులో ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు అంతే, ఏమీ లేదు. సో రూల్స్ అన్నమాట ఇవి, చాలా ఇంపార్టెంట్. పర్సనల్ అకౌంట్స్ రూల్స్ అంటే మనం రూల్స్ చెప్పుకోబోతున్నాము. 2 విషయాలు, ట్రాన్సాక్షన్స్ మనకు వ్యవహారంలో ఒకటి డెబిట్ అవ్వాలండి, 2 క్రెడిట్ అవ్వాలండి. డెబిట్ ఏది అవ్వాలి, క్రెడిట్ ఏది అవ్వాలి అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు చాలా కీ టర్మ్స్ ఉంటాయి, వాటిని గుర్తుపెట్టుకుంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3 రకాల అకౌంట్లు ఉన్నాయి, మనకు తెలుసు. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. ఈ 3 రకాల అకౌంట్ కి సంబంధించి పర్సనల్ అకౌంట్ లో ఏమొస్తే డెబిట్ చేయాలి, ఏమొస్తే క్రెడిట్ చేయాలి. సింపుల్. పర్సనల్ అకౌంట్ లో ఎప్పుడు డెబిట్ చేయాలి, ఎప్పుడు క్రెడిట్ చేయాలి. ఇందులో అండి చూడండి, ఫాలో అవుతున్నారా? పర్సనల్ అకౌంట్ లో ఎప్పుడు డెబిట్ చేయాలి, ఎప్పుడు క్రెడిట్ చేయాలి.
సో డెబిట్ ఎప్పుడు చేస్తాము, క్రెడిట్ ఎప్పుడు చేస్తామనే రూల్ మనం నేర్చుకోబోతున్నాం ఇప్పుడు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పర్సనల్ అకౌంట్ లో ఒక కీ టర్మ్ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ప్రయోజనం అంటారు, బెనిఫిట్ అంటారు. అంటే మనుషులు ఎవరైతే బెనిఫిట్ పొందుతారో, మనుషులు అంటే ఇక్కడ సహజ వ్యక్తులు కావచ్చు, కృత్రిమ వ్యక్తులు కావచ్చు, అలాగే రిప్రజెంటేటివ్ వ్యక్తులైనా కావచ్చు. ఎవరైతే బెనిఫిట్ పొందుతారో వాళ్ళని డెబిట్ చేస్తాము, అంటే డెబిట్ చేస్తాము. ఎవరైతే ప్రయోజనం కోల్పోతున్నారో వాళ్ళని క్రెడిట్ చేస్తాము. సింపుల్ రూల్. పర్సనల్ అకౌంట్కి సంబంధించిన రూల్, డెబిట్ ఎప్పుడు చేస్తాము అంటే ప్రయోజనం పొందాలి, క్రెడిట్ ఎప్పుడు చేస్తామంటే ప్రయోజనం కోల్పోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇంతకుముందు మనం కెనరా బ్యాంక్ లో 50,000 అమౌంట్ వేసామనే ఎగ్జాంపుల్ చూసాము. దాన్నే ఇప్పుడు డెబిట్ ఏం చేయాలి, క్రెడిట్ ఏం చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, వ్యవహారంలో మనకి పర్సనల్ అకౌంట్ బ్యాంక్ అండి. మనము బ్యాంక్, కెనరా బ్యాంక్ అనేది పర్సనల్ అకౌంట్. సో పర్సనల్ అకౌంట్ ఒకటి కనిపెట్టాము అంటే దాని రూల్ వెంటనే మనకు గుర్తు రావాలి. ఎప్పుడు డెబిట్ చేస్తాము, ప్రయోజనం పొందిందా డెబిట్ చేయి, ప్రయోజనం కోల్పోయిందా క్రెడిట్ చేయి. ఇప్పుడు 50,000 రూపాయలు బ్యాంక్ లో వేస్తే బ్యాంక్ ప్రయోజనం పొందుతుంది కదా, పొందినట్లే కదా. సో బ్యాంక్ ప్రయోజనం పొందుతుంది కాబట్టి బ్యాంక్ ఏం చేయాలండి, డెబిట్ చేసేయాలి. అప్పుడు ఏం రాస్తామంటే కెనరా బ్యాంక్ అకౌంట్ డెటార్ అని రాస్తాం అనమాట. సో అప్పుడు డెబిట్ అయిపోయింది. సో ఇంకా క్రెడిట్ ఎప్పుడు చేయాలి అంటే ఎప్పుడైనా కోల్పోతే, ప్రయోజనం కోల్పోతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక ఆర్టిఫిషియల్ పర్సన్ గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు సహజ వ్యక్తి గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు క్యాష్ రిసీవ్డ్ బై శివకుమార్ నుంచి మనము తీసుకున్నటువంటి మొత్తము 5,000 అనుకోండి. ఇప్పుడు క్యాష్ ఉంది, వ్యవహారంలో ఏమున్నాయండి, 2 ఉండాలి. ఒకటి క్యాష్ ఉంది, 2 శివకుమార్ ఉన్నారు. శివకుమారు ప్రయోజనం కోల్పోతుండా పొందుతుండా అంటే మనీ తన దగ్గర నుంచి మనకు వస్తున్నాయా, మన దగ్గర నుంచి తనకు వస్తున్నాయా? మనీ తన దగ్గర నుంచి మనకు వస్తున్నాయి, అంటే ప్రయోజనం కోల్పోయాడు. శివకుమార్ అనే అతను పర్సనల్ అకౌంట్ కాబట్టి ప్రయోజనం కోల్పోతే ఏం చేయాలండి, క్రెడిట్ చేయాలి. ఇంతకుముందు బ్యాంక్ ప్రయోజనం పొందితే డెబిట్ చేశాం, ప్రయోజనం కోల్పోతే క్రెడిట్ చేయాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఊర్మిళ అకౌంట్స్, రమేష్ భాయ్ అకౌంట్స్, డేనా బ్యాంకు, ఎల్ఐసి, గుజరాత్ ఎలక్ట్రిసిటీ బోర్డు, ఖది నాగర్ పాలిక్స్ అకౌంట్స్. అంటే ఏంటి, ఇక్కడేమో సహజ వ్యక్తులు ఊర్మిళ, రమేష్ భాయ్స్, డేనా బ్యాంక్ అనేది కృత్రిమ వ్యక్తి. సో ఇలా నేర్చుకుంటాము. నెక్స్ట్ రియల్ అకౌంట్స్ లో ఏముంటాయండి, ద ప్రోడక్ట్ ట్రేడెడ్ ఇన్ ఏ బిజినెస్ ఇన్ సెపరేట్ అకౌంట్స్ ఆర్ మెయింటైన్ ఫర్ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ ఆఫ్ గూడ్స్. అంటే సేల్స్, పర్చేస్, రియల్ అకౌంట్స్. సో రియల్ అకౌంట్స్ అంటే అన్ని ఆస్తులు అనుకోవచ్చండి. దీనికి సంబంధించి ఏముంటాయి, ఆస్తి మనకు వస్తే డెబిట్ చేస్తాము, మన దగ్గర నుంచి పోతే క్రెడిట్ చేస్తాము. ఇక్కడ మనము అంటే మన కంపెనీ. రియల్ అకౌంట్ ప్రకారం రూల్ అండి, ఫస్ట్ మనము పర్సనల్ అకౌంట్ రూల్ చూసాము. డెబిట్ ఏం చేయాలి, ప్రయోజనం పొందితే డెబిట్ చేయాలి, ప్రయోజనం కోల్పోతే క్రెడిట్ చేయాలి. ఈ రెండు తెలుసుకున్నాము. ఇప్పుడు పర్సనల్ అకౌంట్ అయిపోయింది, మళ్ళీ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ లో రూల్ ఏంటి, ఎప్పుడు డెబిట్ చేయాలి, ఎప్పుడు క్రెడిట్ చేయాలి అంటే ఇక చూడండి, రియల్ అకౌంట్ గురించి మాట్లాడుతున్నాం. రియల్ అకౌంట్ లో కూడా ఒక కీ టర్మ్ ఉంది. అంటే ఏంటంటే సంస్థకి వస్తే డెబిట్ చేయండి, సంస్థ నుంచి పోతే క్రెడిట్ చేయండి. సంస్థ నుంచి వస్తే డెబిట్ చేయండి, సంస్థకి పోతే క్రెడిట్ చేయండి. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచర్ మనం కొనుగోలు చేసాం, ఒక 5,000 కొనుగోలు చేసాం. ఇప్పుడు చెప్పండి, ఫర్నిచర్ అనేది ఒక ఆస్తి మన కంపెనీకి వస్తుంది కాబట్టి దాన్ని ఏం చేస్తామండి, డెబిట్ చేస్తాము. క్యాష్ కూడా ఆస్తియే, అది రియల్ అకౌంట్ లో వస్తుంది. మరి ఎట్ ద సేమ్ టైం క్యాష్ పోతుంది కదా, అందుకని క్యాష్ ని క్రెడిట్ చేస్తాం. అప్పుడు చిట్టాపద్ద ఏమొస్తుంది అంటే కనుక ఏమొస్తుందండి, ఫర్నిచర్ ఖాతా డైరెక్ట్ నగదు ఖాతా. సో ఎందుకు డెబిట్ చేస్తాము, సంస్థకి ఫర్నిచర్ వస్తుంది కాబట్టి డెబిట్ చేస్తాము. అలాగే నగదు ఎందుకు క్రెడిట్ చేస్తాము అంటే సంస్థకి నుండి నగదు వెళ్ళిపోతుంది కాబట్టి చేస్తాము. సో ఇప్పుడు రియల్ అకౌంట్స్, ఏది రియల్ అకౌంట్ అనేది మీరు చూడాలి అంటే కనుక ఇక్కడ చూడండి, పర్చేజ్ అకౌంట్, సేల్స్ అకౌంట్, పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్, గూడ్స్, ఇవన్నీ కూడా రియల్ అకౌంట్స్ వస్తాయి. చూడండి, అన్ని రకాల ఆస్తులు కూడా అన్ని రియల్ అకౌంట్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ నామినల్ అకౌంట్స్. నామినల్ అకౌంట్ చాలా ఈజీ అండి. నామినల్ అకౌంట్ లో రూల్ ఏంటంటే కేవలం
ఎప్పుడు డెబిట్ చేయాలి, ఎప్పుడు క్రెడిట్ చేయాలి. అన్ని ఏదైనా ఖర్చు అని భావిస్తే డెబిట్ చేసేయాలి, ఆదాయం అని భావిస్తే క్రెడిట్ చేయాలి. అంటే సింపుల్ గా అన్ని ఖర్చులు అన్ని నష్టాలను డెబిట్ చేసేయాలి, అన్ని ఆస్తులు అన్ని ఆదాయాన్ని అన్ని లాభాలని క్రెడిట్ చేయాలి నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం. ఇక్కడ చూడండి నామినల్ అకౌంట్ లో ఏమున్నాయి చూడండి, ఎక్స్పెన్సెస్ లో ఎన్ని రకాల ఎక్స్పెన్సెస్ ఉన్నాయో చూద్దాము. వేజెస్ వేతనాలు, కార్టేజ్ రవాణా, పోస్టేజ్ అండ్ టెలిగ్రాము, శాలరీలు, తరుగుదలలు, ఎలక్ట్రిసిటీ డిస్కౌంట్లు, బ్యాంకు ఛార్జీలు, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కూడా మన కంపెనీలో జరిగేటటువంటి ఖర్చులు. నెక్స్ట్ మనకి ఏమి ఇన్కమ్ ఉంటాయి అంటే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది, డిస్కౌంట్ వచ్చినప్పుడు ఆదాయమే, మనకి డివిడెండ్ వస్తే ఆదాయమే, రెంట్ వచ్చినప్పుడు ఆదాయమే, కమిషన్ మనకు వస్తే మనకు ఆదాయమే, బ్రోకరేజ్ మనకు వస్తే మనకు ఆదాయమే. సో ఇలాంటివన్నీ కూడా నామినల్ అకౌంట్ డీల్ చేస్తుంది. ఇక్కడ చూడండి మనం ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఏదేదో గబగబా చెప్పేసేయాలి. అంటే 3 రకాల అకౌంట్స్ ని మనం ఇప్పుడు చెప్పాలి అనమాట. చూడండి ఫస్ట్ విశాల్ అకౌంట్. విశాల్ అనేవాడు పర్సన్ కాబట్టి పర్సనల్ అకౌంట్, వ్యక్తిగత ఖాతా కదండి ఇది వ్యక్తిగత ఖాతా. చూడండి టెస్ట్ యువర్ నాలెడ్జ్ ఇప్పుడు దాకా నేర్చుకుని చేర్చుదాం. ఇప్పుడు విశాల్ అకౌంట్ అనేది వ్యక్తిగత. రెంట్ పెయిడ్ అంటే ఏంటండి, అద్దె కట్టాం అంటే ఖర్చు కదా మనకి, ఇది ఏ అకౌంట్, నామినల్ అకౌంట్. రెంట్ రిసీవ్డ్ అంటే మనకి ఆదాయం అన్నీ కూడా నామినల్ అకౌంట్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ వడ్డీ వచ్చింది, ఏ అకౌంట్ అండి, పర్సనల్ అకౌంటా, నో ఇట్ ఈస్ ఆల్సో నామినల్ అకౌంట్. నెక్స్ట్ బిల్డింగ్ అకౌంట్. బిల్డింగ్ అనేది ఏంటి, ఆస్తులన్నీ కూడా రియల్ అకౌంట్. సో మీరు చేయాల్సిందల్లా ఏంటి, ఫస్ట్ గబుక్కుని చూసి అది ఆ అకౌంట్ ఈ అకౌంట్ అనుకుంటా దాని నేచర్ చూడాలి. ఫస్ట్ నేచర్ చూడాలి. చూడండి మెషినరీ అంటే యంత్రము కంపెనీకి ఏమవుతుందండి, ఆస్తి అవుతుంది. అన్ని ఆస్తులు కూడా ఏ ఖాతా, వాస్తవిక ఖాతా, సో రియల్ అకౌంట్. నెక్స్ట్ పర్చేజెస్ అకౌంట్, గూడ్స్ అకౌంట్ అన్నాము, సో ఇది కూడా ఆస్తి కాబట్టి రియల్ అకౌంట్. నెక్స్ట్ డిస్కౌంట్ అలౌడ్, మనం డిస్కౌంట్ ఇచ్చాం. ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ను 50 రూపీస్ అండి, మనం 40 రూపీస్కే ఇస్తున్నాం అంటే 10 రూపాయలు లాస్, మనకి డిస్కౌంట్ ఇస్తున్నాం అనుకోండి. మనం డిస్కౌంట్ ఇస్తే మనకి అదేమవుతుందండి, నష్టం అవుతుంది. కాబట్టి ఇది అకౌంట్ అండి, నామినల్ అకౌంట్. అలాగే సేల్స్ అకౌంట్, రియల్ అకౌంట్. డిస్కౌంట్ రిసీవ్డ్ మనకి ఆదాయం వస్తే మనకి వస్తుంది కాబట్టి ఆదాయం, కాబట్టి దాన్ని నామినల్ అకౌంట్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారా, ఇలాగా అసలు ఏంటి వ్యవహారం ఏంటి అనేది సింపుల్ గా దాని నేచర్ పట్టుకుంటే మనకి తెలిసిపోతుంది. సో నెక్స్ట్ ఫర్దర్ చూద్దాము. ఇవన్నీ మీరు చూడండి. కార్టేజ్ అంటే ఏంటి, ఖర్చు, హరీష్ నా పర్సనల్ అకౌంట్, నరేష్ పర్సనల్, ఫర్నిచర్ ఆస్తి రియల్ అకౌంట్, క్యాష్ ఆస్తి రియల్ అకౌంట్, బ్యాంకు ఆస్తి రియల్ అకౌంట్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ రియల్ అకౌంట్, కమిషన్ రిసీవ్డ్ నామినల్ అకౌంట్, కమిషన్ పెయిడ్ నామినల్ అకౌంట్, బిల్స్ పేయబుల్, బిల్స్ రిసీవబుల్. సో ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తారు. సో ఇక్కడ చూడండి రూల్స్ డెబిట్ మనం నేర్చుకునే మనకు క్లియర్ గా ఇచ్చారు. ఇంక ఇప్పుడు బాగా అర్థమైపోవాలి, ఈజీగా అర్థమైపోవాలి అందరికి. ఇక్కడ చూడండి మనము 3 రకాల అకౌంట్స్ అని నేర్చుకున్నాము. స్టార్టింగ్ లో 3 రకాల అకౌంట్స్ నేర్చుకున్నాము. అవి ఏంటంటే 1 పర్సనల్ అకౌంట్, 2 రియల్ అకౌంట్, 3 నామినల్ అకౌంట్. ఈ రూల్స్ మనం ఇంతకుముందు నేర్చుకున్నవే ఇప్పుడు షేర్ చేస్తూ చెప్పుకున్నాము. పర్సనల్ అకౌంట్ ప్రకారము మన రూల్ ఏంటండి, ఇక్కడ కీ టర్మ్ ఏంటంటే ప్రయోజనము. ఇక్కడ ప్రయోజనము రాస్తాము, ఇక్కడ ప్రయోజనం అని బెనిఫిట్ అంటారు. సో ఇక్కడ కీవర్డ్ ఏంటంటే ప్రయోజనం లేదా బెనిఫిట్ అంటాము. ప్రయోజనం ఈ ఎనోటేషన్ చేసేటప్పుడు రైటింగ్ సరిగ్గా రాదు, సరిగ్గా రాయలేకపోతున్నారు అని అనుకోవద్దు, మౌస్ తో రాస్తున్నాను నేను. సో అందుకని అనమాట. ఇక్కడ చూడండి పర్సనల్ అకౌంట్ లో ప్రయోజనం కీ టర్మ్, ప్రయోజనం ఎవరికి ఉందో అని డెబిట్ చేయాలి, ఇదే దాని అర్థం అనమాట. డెబిట్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ద గివర్. ఇది ఒకటి చెప్పేసుకొని మనం ఏం చేద్దాము, బట్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇంకా కావాలంటే మీకు ఇంకోసారి అయినా చెప్తాను. పర్సనల్ అకౌంట్స్ లో ఎవరిని డెబిట్ చేస్తామంటే ప్రయోజనం పొందితే డెబిట్ చేస్తాము, మరి ఎవరిని క్రెడిట్ చేస్తాము, ప్రయోజనం కోల్పోతే వాళ్ళని క్రెడిట్ చేస్తాము. ఇది పర్సనల్ అకౌంట్ సంబంధించి.
రియల్ అకౌంట్ అంటే రియల్ అకౌంట్ అన్ని కూడా ఆస్తులతో డీల్ చేస్తాయి అన్నమాట. సో ఈ రియల్ అకౌంట్ ప్రకారం డెబిట్ ఏం చేస్తామండి, మన సంస్థ లోపలికి వచ్చేదాన్ని డెబిట్ చేస్తాం. ఇంతకుముందు చెప్పుకున్న ఫర్నిచర్ వస్తే ఫర్నిచర్, యంత్రం వస్తే యంత్రం, కంప్యూటర్ వస్తే కంప్యూటర్, నగదు వస్తే నగదు. దేన్ని క్రియేట్ చేస్తామంటే అదే నగదు కానీ అదే కంప్యూటర్ కానీ మన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాయి అనుకోండి, దాన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇది రియల్ అకౌంట్ సూత్రం. ఇంకపోతే నామినల్ అకౌంట్. ఈ నామినల్ అకౌంట్ ప్రకారము డెబిట్ ఏం చేస్తాము అంటే అన్ని రకాల ఖర్చులు, అన్ని రకాల నష్టాలని డెబిట్ చేస్తాము. సో ఎక్స్పెన్సెస్ లాసెస్ మనం రకరకాలుగా ఉంటాయని ఇంతకుముందు స్లైడ్లో నేర్చుకున్నాము. సో మరి క్రెడిట్ ఏం చేస్తామంటే అన్ని రకాల ఆదాయాల్ని, అన్ని రకాల గెయిన్స్ ని, లాభాలని మనం క్రియేట్ చేస్తాము. సో గోల్డెన్ రూల్స్ అంటారు వీటిని. ఇవి కనుక బాగా అర్థమవుతే మీకు జర్నల్ ఎంట్రీస్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సో ఇంతవరకు ఈ రోజుకి ఈ పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్ గురించి ఇంకొంచెం బాగా డీప్ గా మనం ఫర్దర్ గా చదివి అర్థం చేసుకుందాము. సో మీరు సపరేట్ గా వేరే బుక్స్ కానీ వేరే మెటీరియల్ కానీ తీసుకొని ఇంకొంచెం డెప్త్ గా చదువుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మనం క్లారిఫై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ దాంట్లో మళ్ళీ ఇది ఇక్కడే స్టార్ట్ చేసి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి జర్నల్ ఎంట్రీస్ లోకి వెళ్ళిపోతాము. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ సెషన్.